రే మన లైఫ్ ఇంక ఇంతేనా? మన నాన్నలు అదే పని చేశారు, మన తాతలు అదే పని చేశారు. ఇక మన లైఫ్ మొత్తం ఇంతేనా? ఇక మనం మారమా? ఏం బతుకురా బాబు మనం బతుకుతుంది? కుక్క బతుకుతున్నారా మనం అసలుకే? అరే, మనం ఎంత మారాలని చూసినా, ఎంత ఎదగాలని చూసినా మన కులమే మనకు అడ్డొస్తుందిరా. మన జీవితం ఎప్పటికీ ఇంతే ఇక. ఏయ్! 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 రే అంటవేంద్ర, మేము కొడితే పడాలి తిరిగితే పడాలా? కులం తక్కువ నా కొడకల్లారా. వీళ్ళకి తిండి ఉండదు, ఎక్కడం బట్టలు ఉండవు. మీకేంటి అంత కొత్త వాళ్ళకు? మా చెప్పులు కొట్టింది, మా సూదోడు ఉంది, మీకు పూట కాడదు, మీకెందుకు రా బలుపు? అయినా కానీ నా కొడుకులకు బలుపు ఎక్కువైందిరా. నేను కొట్టాలరా అసలు. ఏంటన్నా మీరు సైలెంట్ కొన్నామని చెప్పి మీరు తాగిన మొత్తం అడ్డుకోలుగా మాట్లాడుతున్నారు. మేము చేసి ఏం చేసామని మాట్లాడుతున్నారు మీరు? ఎందుకు మీరు తిడితే మేము పడాలా? మీరు కొడితే మేము పడాలా? అంబేద్కర్ లాంటి మహోన్నతుడు ఈ దేశం కోసం, ఈ దేశంలో ఉన్న ప్రజల కోసం ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు అని చెప్పి ఒక బైబిల్ లాగా, ఒక భగవద్గీత లాగా, ఒక ఖురాన్ లాగా ఒక రాజ్యాంగాన్ని రచించాడు. కానీ ఈ ఆధునిక కాలంలో కూడా ఆ రాజ్యాంగానికి విలువ లేదు. డబ్బు మతంతో, అహంకారంతో, కులం అనే అహంకారంతో వెనకబడిన వర్గాలని రోడ్డు మీద హింసలు పెడుతూ ఎన్నో విధాలుగా చిత్రహింసలు చేస్తూ ఇంకా కూడా ఈ భారతదేశం అలాగే ఉండిపోయింది. ఇదేనా మనం కోరుకున్న స్వతంత్ర భారతదేశం?